గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అదృష్టం పండి సీఎం కేసీఆర్ కంటిలో పడ్డ వృద్ధుడు మహమ్మద్ సలీం. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు అన్ని సదుపాయాలు కల్పించిన అధికారులు. నిత్యం బిజీగా ఉండే ఏపీ సీఎం జగన్ పెళ్లి వేడుకల సందడి. సీఎం రాకతో సంతోషంలో మునిగి తేలిన బంధువర్గం. కంది రైతుల కంటే ఇవాంకా ముఖ్యమా అంటూ ప్రశ్నించిన మల్కాజ్గిరి ఎంపీ. కంది రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి లేఖ రాసిన రేవంత్ రెడ్డి. ఏపీ ప్రభుత్వ ఆసుపత్రిలో వరుస సోదాలు చేస్తున్న ఏసీపీ. అవినీతి వైద్యాధికారుల గుండెల్లో పరిగెడుతున్న రైళ్లు. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం కాన్వాయ్ వెళ్తుందంటే గమ్యస్థానం చేరే వరకు మధ్యలో ఆగడం జరగదు. కానీ సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంలో తన కాన్వాయ్ని ఆపించి ఓ వృద్ధుడి సమస్యను తీర్చారు. కేసీఆర్ హైదరాబాద్లోని టోలీ చౌక్లో కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా మార్గ మధ్యలో చేతిలో దరఖాస్తు పట్టుకున్న ఓ వృద్ధుడు కనిపించాడు. దాంతో వెంటనే తన వాహనం నిలిపిన కేసీఆర్ ఆ వృద్ధుడిని పరామర్శించారు. మహమ్మద్ సలీం అనే వృద్ధుడి సమస్యలేంటో సావధానంగా విన్నారు. వెంటనే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతిని ఆదేశించి సలీం సమస్యలపై సత్వరమే స్పందించాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశించడంతో ఫైళ్లు పరుగులు పెట్టాయి. కొద్ది వ్యవధిలోనే పెన్షన్ మంజూరు చేయడమే కాదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు చేశారు. సలీంకు అతని కుమారుడికి వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును కూడా భరించాలని నిర్ణయించారు. ఇక కర్నూలు జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. కర్నూలులోని దిన్నదేవరపాడులో జరిగిన పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు తాడేపల్లి నుంచి గన్నవరం చేరుకొని అక్కడి నుంచి ఓర్వకల్లు విమానాశ్రయానికి సీఎం జగన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓర్వకల్లు విమానాశ్రయంలో సీఎం జగన్కు ఎంపీ టీజీ వెంకటేష్తో పాటు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్తో టీజీ వెంకటేష్ కాసేపు ముట్టడించారు. డిసిప్లిన్ గా పెట్టారు డిసిప్లిన్ గా పెట్టారు. ఇదే
ఇక తెలంగాణలో కంది రైతుల సమస్యలపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గలం విప్పారు. రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్కు లేఖ రాసిన ఆయన 2 రోజుల్లో కంది రైతుల సమస్యలపై స్పందించకపోతే రైతు గోస పేరుతో తాను కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ విందుకు హాజరైన ఇవాంకా ట్రంప్ యోగక్షేమాలు అడగడం ముఖ్యమా లేక కంది రైతుల సమస్యలు తీర్చడం ముఖ్యమా అంటూ కేసీఆర్ను నిలదీశారు. కంది పంట విస్తీర్ణం మొదలుకొని పంట దిగుబడి వరకు ప్రతి విషయంలో ప్రభుత్వం అంచనాలు విఫలం అయ్యాయని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కంది కొనుగోలు అంశంపై ప్రైవేట్ వ్యాపారులకు మద్దతుగా నిలుస్తోందన్న భావన కలుగుతోందని పేర్కొన్నారు. రైతుల నుంచి కందులు ఎందుకు కొనుగోలు చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఇక హాజీపూర్ సైకో కిల్లర్ మరి శ్రీనివాస్ రెడ్డి ఉరిశిక్ష విధించిన తర్వాత గ్రామస్తులతో రాచకొండ కమిషనర్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని హాజీపూర్ గ్రామాల్లో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, కలెక్టర్ అనితా రామచంద్రన్ ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు పరిష్కారం చూపుతామని అన్నారు. కమిషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ హాజీపూర్ నుంచి స్కూల్ వెళ్లే విద్యార్థినులకు త్వరలో సైకిల్ అందిస్తామని పిల్లలకు హామీ ఇచ్చారు. మరి శ్రీనివాస్ రెడ్డి ఉరిశిక్ష ఖచ్చితంగా పడేలా చూస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీనివాస్ రెడ్డి బయటకు వచ్చే అవకాశం లేదని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. పోలీసుల సంఖ్య తక్కువగా ఉంది కావున ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ లేని పోలీసులే అందరూ పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. హాజీపూర్లో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు ఎప్పుడు తాము ముందుంటామని అన్నారు. కలెక్టర్ అనితా రామచంద్రన్ మాట్లాడుతూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి హాజీపూర్ గ్రామానికి అన్ని రకాలుగా ఆదుకోవాలని ఆదేశించారని తెలిపారు. హాజీపూర్ బ్రిడ్జ్ నిర్మాణం వర్క్ ఎస్టిమేట్స్ పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీపీ, ఏసీపీ, గ్రామ సర్పంచ్, బాధిత కుటుంబాలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎందుకంటే పట్టుదల ఉంటే ఏదైనా సాధించాలి. సార్ కేసు వాదించింది కాబట్టి మనం ఇవాళ వానికి ఒక శిక్ష అనేది పడింది అనేసి మనం అనుకుంటా ఉన్నాం. సార్ మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే కలెక్టర్ మేడం కూడా చిన్న చిన్న పిల్లలు అని చెప్పేసి కుటుంబాలకి ఏదైనా తన వంతు ఏదో సహాయం చేయాలి, అందించాలి, ప్రభుత్వం నుండి ఏమైనా తీసుకురావాలి, వాళ్ళకి చనిపోయిన పిల్లలను మాత్రం తీసుకురాలేం కదా అని చెప్పేసి ఇక్కడ డ్రగ్స్ మాఫియా గాని, గంజాయి గాని ప్రతి ఒక్కటి పెట్రోలింగ్ పెట్టి, గస్తీలు పెట్టి తిరగడం స్టార్ట్ పెట్టాడు సారు. ప్రతి ఒక్కరు మంచి అవేర్నెస్ కూడా ఉన్నది యూత్ కి. ఇలాంటి మరి ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేను ముఖ్యంగా కోరుతా ఉన్నాను. మేడం మాకు ఒక బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేస్తే మీకు హాజీపూర్ గ్రామస్తులమంతా మేము రుణపడి ఉంటామని మేము అడుగుతా ఉన్నాం మేడం. మాకు ఎప్పటిలోగా పూర్తవుతుందో మాకు చేసి పెడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం మేడం. మా పిల్లలకైతే మళ్ళా ఏరే పిల్లలకు కూడా ఈ పరిస్థితి రావద్దని మేము అనుకుంటున్నాము. ఎవరికైనా ఆడపిల్లనే ఈ పరిస్థితి మళ్ళా ఏరే పిల్లలకు, ఏ పాపలకు కూడా ఈ పరిస్థితి రావద్దు అని నేను మనవి చేస్తున్నాను. బొమ్మరాం విలేజ్ తీసుకొచ్చినప్పుడు ఆ రోజు మా సిపి గారు అక్కడికి వచ్చేసి 24 hours టైంలో వర్క్ చేస్తాను చెప్పి ఆ రోజు అందరికి ప్రత్యేకంగా అందరి ప్రజలకి సార్ రోజు మాట జరిగింది. అన్నట్టుగానే 24 hours అతను అరెస్ట్ చేయాలి. సార్ అంతా పగడబందిగా ప్లాన్ చేయించేసి అతను మేము టీమ్స్ ఎస్ఓ టీం పెట్టించేసి 24 hours అరెస్ట్ చేయగలిగినాం. ఆ రోజుకి అరెస్ట్ చేయకపోతే సార్ వచ్చి మాట ఇచ్చిన తర్వాత ఆ రోజు పబ్లిక్ అంతా కూడా మాకు కోఆపరేట్ చేసి డెడ్ బాడీని ఆ రోజు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మాకు 2వ అమ్మాయి దొరికేసరికి యాక్చువల్ మాకు పాపం తండ్రిలో కూడా మనకు ట్రైల్ కూడా స్టేషన్ లో ఎట్లా అవుతుంది, మనకు కోర్టులో ఎలా ఉంటుందో అట్లాంటిది ఇక్కడ ముందు రోజు దాని గురించి సాక్షి ఎలా చెప్పాలని దాని గురించి దాన్ని కూడా ఒక అంతగా ప్లాన్ చేయడం అంతా. అదే కాకుండా ఇదంతా కూడా మనము గ్రామస్తులందరూ కూడా ఎస్పెషల్లీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా పోలీసుకు సహకరించడం అండ్ ఇదంతా కూడా జరిగింది. 5 సంవత్సరాలకి మా చెల్లె బొక్కలు దొరికినాయి. ఖచ్చితంగా అతనికి మాత్రం ఉరి శిక్ష వేయాలి సార్. ఖచ్చితంగా ఎంత త్వరగా శిక్ష అమలు చేస్తే మాకు అంత హ్యాపీగా ఉంటుంది. కానీ ఇంకా ఏంటంటే మా ఊరికి ఇంకా బస్సు సౌకర్యం లేదు, ఏది లేదు సార్. మా ఆడపిల్లలని రక్షించాలంటే అట్లాంటి ఎంత మంది ఉన్నా వృధా కాలేదండి. ఇవాళ
ఆదర్శకంగా సార్ కేటీఆర్ గారి వాళ్ళు పొద్దున్న ఫోన్ చేశారు, మినిస్టర్ గారు ఫోన్ చేసి ఇలా హాజీపూర్ మీ జిల్లాకే వస్తుందా అన్నారు. అవును సార్ వస్తుంది అన్నారు. అక్కడ ఇదివరకు ఒక ఘటన జరిగింది కదా, దాని వివరాలు అడిగారు. ఆ వివరాలంతా చెప్పాము. కుటుంబాల గురించి కూడా అడిగారు. సో వారికి ఏమేమి పడాలంటే మనందరం, కేవలం మా పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, మన అందరం మరి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆ రోజు నుంచి తర్వాత మళ్ళా ఆయనకు ఈ మరి శ్రీనివాస్ రెడ్డిని బహుశా 30 ఏప్రిల్ కావచ్చు, అది 30 ఏప్రిల్ అరెస్ట్ చేయడం 3 కేసెస్లో. తర్వాత మళ్ళా 31 జూలై రోజు మన ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా రౌండ్ ద క్లాక్ ఇక్కడ పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇమీడియట్లీ 28 ఏప్రిల్ నుంచి ఆర్టీసీ బస్ కూడా మళ్ళీ ఈ గ్రామానికి మనం స్టార్ట్ చేసాము. మధ్యలో ఈ బస్ స్ట్రైక్ వల్ల అయింది అని చెప్తే మళ్ళీ అది ఆర్టీసీ డివిఎం జగన్కి చెప్పి మళ్ళీ బస్ ఇక్కడ స్టార్ట్ చేయాలని చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ బస్ స్టార్ట్ అయింది. తర్వాత ఈ కోర్టులో ఫాస్ట్ ట్రాక్, అది ట్రయల్ చాలా ఫాస్ట్ ట్రాక్ నడుస్తుంది. 17th జనవరి రోజు ఈ మొత్తం అది ఎవిడెన్స్ అయిపోయినాయి. మనందరం చూసాం. ఎప్పుడైనా నల్గొండ కోర్టులో అంతమంది అక్కడ రావడం చాలా, అది ఇంకొక కేసులో యావజ్జీవ కారావాస్ అని అదే కన్విక్షన్ వచ్చింది. ఈ మొత్తం 3 కేసెస్ కూడా ఇక్కడ మన బొమ్మనామరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ, సిఐ, ఏసీపీ, డీసీపీ అందరం, తర్వాత మా స్పెషల్ ప్రాసిక్యూటర్ చంద్రశేఖర్ వాళ్ళు ఇక్కడ ఉన్న విట్నెసెస్ ని పిలిపించి ముందుగా వాళ్ళని చెప్పడం, ఎలా కోర్టులో సాక్షి చెప్పాలా. అలా డిఫరెంట్ విట్నెస్ కూడా వ్యతిరేకంగా చెప్పలేదు, అందరు మన సైడ్ లో చెప్పడం లేదు. చూసి జడ్జి గారు కూడా అది అప్రిషియేట్ చేశారు. అది చాలా మంచి ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి. మన భుజంగరావు గారు చాలా గట్టి లీగల్ అడ్వైజర్ చంద్రశేఖర్. తర్వాత కోర్టులో నేను 3-4 times వెళ్ళారు. మాత్రం మా డీసీపీ గారు చాలా సార్, ఆయన బహుశా 10-15 సార్ అక్కడ వెహికల్లో మళ్ళా సాక్షి చెప్పి మన కోర్టులో మన కానిస్టేబుల్, కోర్టు కానిస్టేబుల్ చంద్రయ్య ఉద్దేశం అంటే ఈ కేసులో పక్కా అది శిక్ష పడాలా, ఆ ఉద్దేశం ముందు నుంచి. ఇప్పుడు అది ఆయనకు ఇప్పుడు శిక్ష పడినాయి. హైకోర్టులో వెళ్తారు, సుప్రీంకోర్టులో, అక్కడ కూడా కన్ఫర్మేషన్ కోసం మా ప్రయత్నం ఉంటుంది. మళ్ళీ అది రాష్ట్రపతి దగ్గర వెళ్తుంది. మొన్నటి వరకు ప్రభుత్వ కార్యాలయాలు, ఇప్పుడు ఆసుపత్రులు. వరుస సోదాలతో ఏపీలో ఏసీపీ దూకుడు పెంచింది. అవినీతిని పసిగట్టే పనిలో నిమగ్నమైన ఏసీబీ ఇప్పుడు ఏపీలో ఆసుపత్రులపై ఫోకస్ పెట్టింది. ఏకధాటిగా ఏపీ వ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సోదాలు నిర్వహించి అవినీతిని వెలికి తీసేందుకు అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు చేస్తున్నారు. ఏపీలోని 13 జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులపై దాడులు చేస్తోంది. ఈఎస్ఐ కుంభకోణం నేపథ్యంలో మందులు, వైద్య పరికరాల్లో కొనుగోలు అక్రమాలను వెలికి తీసేందుకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఈరోజు మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ వరకు ఈ విల్ బి ద రెస్పాన్సిబుల్. ఏ కేసు ఏ టైంలో వచ్చినా ఏదైనా ఇన్ఫర్మేషన్ పెట్టి చేస్తే అన్ని బయట మన రూమ్స్లో ఉన్నాయి, ఛాంబర్స్లో ఉన్నాయి.
డొనేషన్ చేశారు గవర్నమెంట్. మీరు నేను వస్తాను మనకుంటే మిషన్ పెడతారు ఇంకా మాత్రం వేయించు పొద్దున రాత్రి పొద్దున రాత్రి నెంబర్ కావాలా అందరినీ ఇస్తారు కదా. సార్ సార్ ఒకసారి తనిఖీలు కొనసాగుతాయి. ఇక మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో మార్కెట్ యార్డులో పెను ప్రమాదం తప్పింది. మార్కెట్ యార్డు వద్ద 11 kV ట్రాన్స్ఫార్మర్ మీద కోతి దూకడంతో మార్కెట్ బస్తాలో ఉన్న గదిలోకి స్వల్పంగా మంటలు చెలరేగాయి. వెంటనే సంబంధిత సిబ్బంది స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదంలో ఎవరికీ ఏం జరగలేదు. చాలా మంది రైతులు మార్కెట్లోనే ఉన్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో గోవిందపురంలో పట్టణ ప్రగతి పనులను అడిషనల్ కలెక్టర్ సంజీవారెడ్డి పరిశీలించారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న పనులను సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ హుజూర్ నగర్ ఎంఆర్ఓ జయశ్రీ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్త తుప్పలను తొలగించాలని, రోడ్లను శుభ్రం చేయడంతో పాటు మొక్కలు నాటాలని, గ్రామాలను బాగు చేసుకోవడంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. వార్డులో ఉన్న సమస్యలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ 10 రోజుల్లో పూర్తి కాని సమస్యలు ఏవైనా ఉంటే ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తామని వారు పేర్కొన్నారు. ఇక కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని సర్వే నంబర్ 307లోని స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్కి చెందిన సుమారు 1 ఎకరం స్థలంలో భూకబ్జాకు పాల్పడిన కొందరు వ్యక్తులు రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమ నిర్మాణాలు జరుపుతున్నారని తెలుసుకున్న కొందరు న్యూస్ రిపోర్టర్లు తమ విధి నిర్వహణలో భాగంగా కవరేజీకి వెళ్ళగా మానవత్వం మర్చిపోయి భూకబ్జాదారులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడి విలేకరులను చితకబాదారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జగద్గిరుట్ట పోలీసులు దాడికి పాల్పడ్డ 4గురిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్సి అధికారులు కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్సి అధికారులు మాట్లాడుతూ స్థలంకు సంబంధించిన పూర్తి స్థలాన్ని పరిరక్షించడం మా బాధ్యత. సర్వే చేసి చుట్టూ కంచె ఏర్పాటు చేస్తామన్నారు. కొట్టి డబ్బులు తీసిండ్రు. ఆ డబ్బులు వచ్చేసి మళ్ళీ పూడ్చిండ్రు. పూడ్చిన తర్వాత
ఏం చేయొద్దు, మీరు ఇక్కడ ఏదో మీరు కాదనుకుని వెళ్ళిపోతే సంతోషం. మీది కాదు కదా, మీది కానప్పుడు వెళ్ళిపోవాలి కదమ్మా. మీరైతే మీరు ఉండాలి. ఎంతమందికి ఇచ్చారు సార్ మాటలు కూడా ఎంతమంది వేసుకొని చచ్చిపోయింది పూడ్చిందంటే మీరు మామూలు మనుషులు ఇంత దాన్ని పూడ్చుకోవడం ఎందుకు? చేసింది కరెక్ట్ కాదు, చేసింది కరెక్ట్ కాదు కదా, మీరు చేసింది కరెక్ట్ కాదు కదా, మన సొంతది కాదు కదా. క్షమించేస్తే అయిపోవడానికి అప్పట్లేదు. అది కూడా ఫిల్ చేస్తా ఉన్నారు. ఈ గుంట ఫిల్ చేసి ఇక్కడికి వచ్చిండ్రు, ఆ గుంట ఫిల్ చేసి is that to protect and safeguard the government land given to KPSFs. పర్పస్ అయితే అదే. ఓకే ఓకే, పర్పస్ ఆఫ్ విజిట్ అది. రెండోది ఏంటంటే అసలు ఇప్పుడు స్టాక్ ఎస్టిమేషన్, ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అప్రైజ్ చేయాలి టాప్ మేనేజ్మెంట్. ఇది ఒకటే ఏరియానా ఇంకా అన్ని ఏరియాలా? లేదా మొత్తం ఇప్పుడు ఇది మూడోసారి, ఇది మూడో స్టాప్ మాది. ఫస్ట్ 1-2 అయిపోయింది అక్కడ గుండ్ల పోచమ్మ తర్వాత స్కూల్ బిల్డింగ్. ఇక ఢిల్లీలో జరిగిన మారణకాండకు వ్యతిరేకంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సామాజిక కార్యకర్త సిరాజ్ ఖాన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ వ్యతిరేక శక్తులు హాజరు కావాలని ఆమె కోరారు. దేశంలో శాంతి నెలకొనాలంటే బీజేపీని దేశం నుండి తరిమికొట్టాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏదైతే ఢిల్లీలో జరిగింది దానివల్ల అన్ని బీజేపీ యాక్టివిటీస్ని ఖండిస్తూ ఈరోజు ఒక అపీల్ చేయబోతున్నాను. అందరు మహిళలు ఖచ్చితంగా అన్ని సమాజ వర్గాల్ని ఒక అపీల్ చేసి సాటర్డే రోజు 8:30 ఎగ్జాక్ట్ 8:30 మెహదీపట్నం చౌరస్తా నియర్ అజీజియా మస్జిద్ దగ్గర ఒక పెద్ద ఎత్తుగా క్యాండిల్ మార్చ్ చేయబోతున్నాము. అందరు ఎవరైతే సాక్రిఫైస్ చేసి వాళ్ళు చనిపోయారు వాళ్ళని శ్రద్ధాంజలి అర్పిత చేయదు. అందరినీ ఒక పిలుపు ఇస్తున్నాను, అందరూ మీరు రావాలా. ఇక కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఈ నెల 24వ తేదీన 3వ తరగతి చదువుతున్న అభం శుభం తెలియని 9 ఏళ్ల చిన్నారిని ఆడుకుందామని నమ్మించి అత్యాచారం చేశారు 3 యువకులు. అనంతరం చిన్నారిని ఇంటి దగ్గర వదిలి వెళ్లారు. ఉదయం చిన్నారి తలనొప్పి వస్తుందని ఏడుస్తుండడంతో ఏం జరిగిందని తల్లి ఆరా తీయగా అసలు విషయాన్ని చెప్పింది చిన్నారి తల్లి కరీంనగర్ 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. గుర్తుకొస్తలేదా? గుర్తుపడతావా వాళ్ళను? శ్రీనివాస్ ఏం చేస్తాడమ్మా? ఏం పని చేస్తాడు తెలుసా? సీన్ ఏం పని చేస్తాడు? ఆటో నడుపుతారా? శ్రీనివాస్ ఆటో నడుపుతాడట. శ్రీనివాస్ శ్రీను అంటాను కదా. కిషన్ అంటాను. కిషన్ అసీనా? మీ పేరు కాదు, నిందితుల పేర్లు. నిందితుల పేర్లు వాళ్ళు. ఆయన ఏం చేస్తాడు? పనికి వెళ్తాడు. మా అన్నే ఉన్నాడు చెప్తాడు.
నేను లేను డాక్టర్ ఏం చెప్పిండు? డాక్టరు జ్వరం వచ్చిందని చెప్పింది. ఇట్లా ఏమైంది ఇట్లా ఊకే మంట వస్తుందని అంటే చెక్ చేసింది. చేసిన వాళ్ళే అమ్మాయికి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పింది మేడం. చెప్పిన వాళ్ళే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసింది. తీసుకుపోయింది. ముగ్గురు ముగ్గురు సార్. గతంలో కూడా ఈ సంఘటనలు జరిగినాయా? జరగలేదు సార్. ఫస్ట్ టైం. ఓకే ఓకే. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మేము ఇంకేం అనుకోలేదు. డిమాండ్ ఏం లేదు సార్, ఖచ్చితంగా శిక్షించాలి. మళ్ళీ వేరే వ్యక్తులకు వేరే చిన్న పాపాలు ఉంటారు, ఇంటికాడ వాళ్ళు ఉండరు కాకుండా వేరే వాళ్ళు వేరే. ఇక మహబూబ్ నగర్ జిల్లా దంతాలపల్లె మండలంలో దాట్ల మరియు గున్నెపల్లిలో ఫ్లయింగ్ స్క్వాడ్స్తో ఆపరేటివ్ కమిషనర్ వీరభద్రం పల్లె ప్రగతిపై ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన వెంట డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఇంద్రా ఉన్నారు. గ్రామాల్లో పల్లె ప్రగతిలో జరిగిన అభివృద్ధి పనులను మరియు పెండింగ్లో ఉన్న పనులను గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అదృష్టం పండి సీఎం కేసీఆర్ కంటిలో పడ్డ వృద్ధుడు మహమ్మద్ సలీం. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు అన్ని సదుపాయాలు కల్పించిన అధికారులు. నిత్యం బిజీగా ఉండే ఏపీ సీఎం జగన్ పెళ్లి వేడుకల సందడి. సీఎం రాకతో సంతోషంలో మునిగి తేలిన బంధువర్గం. కంది రైతుల కంటే ఇవాంకా ముఖ్యమా అంటూ ప్రశ్నించిన మల్కాజ్గిరి ఎంపీ. కంది రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి లేఖ రాసిన రేవంత్ రెడ్డి. ఏపీ ప్రభుత్వ ఆసుపత్రిలో వరుస సోదాలు చేస్తున్న ఏసీపీ. అవినీతి వైద్య అధికారుల గుండెల్లో పరిగెడుతున్న రైళ్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.